హైటెన్షన్ బీసీవై దూకుడుతో సర్కార్ బెంబేలు బల్క్ డ్రగ్ పార్క్ పై న్యాయం కోసం బీసీవై పోరాటం మత్స్యకారులకు అండగా బోడే రామచంద్ర యాదవ్ ప్రత్యక్ష పోరాటం దిక్కుతోచని స్థితిలో కూటమి ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో పరిష్కారం దొరికే వరకు పోరాటం ఆపేది లేదని ప్రకటించింది భారత చైతన్య యోజన పార్టీ విశాఖ జిల్లా నక్కపల్లిలోని రాజయ్యపేటలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు పోరాడుతున్నారు వారికి మద్దతుగా వెళ్లేందుకు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ విశాఖ వెళ్లినా సరే బస చేసిన హోటల్ నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు ఓవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం కనిపించడం లేదు దీంతో బీసీవై పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుంది ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ పై దిక్కుతోచని స్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం దీనికి తోడు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ప్రత్యక్ష పోరాటానికి దిగారు నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు ఇష్యూను వదిలిపెట్టేదే లేదని ప్రకటించడంతో ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి ఆల్రెడీ 6 కిలోమీటర్ల పాటు ట్రాఫిక్ స్తంభించేలా రోడ్లను దిగ్బంధించారు మత్స్యకారులు ఆ సమయంలో నక్కపల్లిలోని రాజయ్యపేటలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అడుగు పెట్టకుండా పోలీస్ యంత్రాంగం గట్టి ప్రయత్నం చేసింది బట్ ఇకపై బీసీవై పార్టీ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని అల్టిమేటం ఇచ్చారు ఇప్పటికే బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రంగా మండిపడుతుంది భారత చైతన్య యోజన పార్టీ రాజయ్యపేట గ్రామం నుంచి 30 మంది ఒక కమిటీగా ఏర్పాటై ముందుకు వస్తే సీఎం చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్తానని ప్రకటించారు హోంమంత్రి అనిత మాట్లాడేందుకు మత్స్యకార కమిటీ రెడీ కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పందనే లేదు ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమైంది కాబట్టి ప్రత్యక్ష పోరాటం ద్వారానే తేల్చుకుంటామని ప్రకటించారు బోడే రామచంద్ర యాదవ్